మిత్రులందరికీ నమస్తే. నేను మీ నాగార్జున కొల్లి. గత 3 రోజులుగా మనం హంపి నగరం దగ్గరలో ఉన్నటువంటి ముఖ్యమైన ఆలయాలని, అలానే రామాయణానికి సంబంధించినటువంటి అనేక ప్రదేశాలని చూసుకుంటూ వచ్చాం. ఈరోజు మాత్రం మనం విజయనగర సామ్రాజ్య రాజధానిలో రాజసౌధాలు అంటే శ్రీకృష్ణదేవరాయలలాగా చాలామంది రాజులు ఈ ప్రాంతాన్ని పరిపాలించారు కదా. సో వారందరూ నివసించినటువంటి నివాసాలు, వాటి దగ్గరలో ఉన్నటువంటి ప్యాలెస్లు, అలానే ఏనుగుల శాలలు, ఇంతేకాకుండా నాకెంతో ఇష్టమైనటువంటి హజారరామ ఆలయం. ఈ ఆలయంలో 1000 రాముల వారి శిల్పాలు ఉన్నాయని చెప్పి ప్రతీతి. ఇలాంటి అద్భుతమైనటువంటి నిర్మాణాలన్నిటిని కూడా ఈ వీడియోలో మనం చూడబోతున్నాం. ఇంకెందుకు ఆలస్యం, విజయనగర రాజులు నివసించినటువంటి రాజనివాసాలను చూసేద్దాం. నిన్నటి వీడియోలో మనం రామాయణానికి సంబంధించినటువంటి అనేక ప్రదేశాలను చూసాం కదా. సో అప్పుడే చెప్పాను, ఈ ప్రాంతాన్ని రామాయణ కాలంలో కిష్కింధ రాజ్యంగా పేర్కొన్నారు. సో మతంగ మహర్షి యొక్క ఆశ్రమం, అలానే సుగ్రీవుడు నివసించినటువంటి సుగ్రీవ గుహ, ఋష్యముఖ పర్వతం, వాలి వధ తర్వాత సుగ్రీవుడిని ఎక్కడ పట్టాభిషేకం చేసిన ప్రదేశం, ఇట్లాంటివన్నీ నిన్న తెలుసుకున్నాం కదా. సో ఇంతటి ముఖ్యమైనటువంటి ప్రదేశాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టే ఈ విజయనగర రాజుల యొక్క పరిపాలనా విధానం మీద, అలానే వాళ్ళు నిర్మించిన ఆలయాల మీద ఈ రామాయణం యొక్క ఇన్ఫ్లుయెన్స్ చాలా ఉంది. ఆ క్రమంలో నిర్మించినటువంటి ఆలయమే ఈరోజు మనం చూస్తున్నాం, హజారరామ మందిరం. ఈ ఆలయంలో ప్రధానమైన విశిష్టత ఏంటంటే శిల్పాలు అన్నమాట. ఎటువైపు తల తిప్పినా ఏదో ఒక రామాయణానికి సంబంధించిన శిల్పం ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు మనం ఆలయం లోపలికి వెళ్ళి నిర్మాణం కన్నా కూడా ఎక్కువగా శిల్పాల గురించి మాట్లాడుకోబోతున్నాం. మనం చూస్తున్నటువంటి శిల్పం, దాని వెనకాల రామాయణంలో ఉన్నటువంటి సంఘటన, ఇలాంటివన్నీ కూడా మాట్లాడుకుందాం. ఒకవేళ రామాయణానికి సంబంధించిన కాకపోతే అది ఎక్కడదనేది చెప్తాను, దాని వెనకాల ఉన్న విశిష్టత ఏంటి, ఇట్లాంటివన్నీ కూడా చెప్తాను. సో ఇప్పుడైతే వెళ్ళి మనం ఈ ఆలయంలో ఉన్న శిల్పాలన్నింటినీ కూడా చూసుకుంటూ వెళ్దాం. అందరూ అయితేనేమో చెప్పులు వేసేసి వెళ్ళిపోతున్నారు, ఎందుకంటే ఆలయం లోపల ఇప్పుడు మూల విరాట్టు మనకి లేరు. కానీ ఉన్నా లేకపోయినా రాముల వారి ఆలయం దగ్గరికి వచ్చేసరికి మాత్రం నాకు మనసు రాదు ఇట్లా చెప్పులు వేసుకుని లోపలికి వచ్చేయటం. సో అందుకని నేను చెప్పులు బయటే విడిచేసి వచ్చేస్తున్నా. హజారా రామ అంటే, హజారా అంటే హిందీలో 1000 అని అర్థం కదా. సో ఈ ఆలయం మొత్తం 1000 రాముల వారి శిల్పాలు ఉన్నాయి అని చెప్పి ప్రతీతి. సో ఆ కారణం చేత దీనికి హజారరామ మందిరం అన్న పేరు వచ్చిందంట. ప్రధాన మహామండపం వచ్చేసి చాలా ఎత్తులో ఉంది. మనం విరూపాక్ష ఆలయంలోనూ వీటిల్లో చూసిన దానికన్నా కూడా ఈ స్తంభాలు అయితే మాత్రం చాలా ఎత్తులో ఉన్నాయి. కనీసం ఒక 20 అడుగులన్నా ఉండొచ్చు. స్తంభాలన్నిటి మీద చూసుకుంటే వైష్ణవ సాంప్రదాయానికి చెందినటువంటి శిల్పాలే అధికంగా కనిపిస్తున్నాయి. ఇదిగోండి, ఇక్కడ ఆంజనేయ స్వామి, ఆ పైన చూసుకుంటే శ్రీకృష్ణుల వారు కాళీమర్దనం చేస్తున్నటువంటి శ్రీకృష్ణులు, లక్ష్మీదేవితో కలిసి సుఖాసీనంతో ఉన్నటువంటి విష్ణుమూర్తి, అలానే ఇక్కడ చూస్తేనేమో త్రివిక్రమమూర్తి అంటే వామన అవతారంలో బలిచక్రవర్తిని పాతాళంలోకి తొక్కేసే మూర్తి ఉంటారు కదా. సో ఆయన కూడా కనిపిస్తున్నారు ఇక్కడ. సో ఈశాన్యంలో ఉన్న ఈ మండపాన్ని ఆలయం నిర్మించినప్పుడు కాకుండా తరువాత యాడ్ చేశారంట. అంతేకాకుండా ఈ మండపంలో కొన్ని భాగాలు పడిపోతాం చేత గవర్నమెంట్ వాళ్ళు ఇట్లా సపోర్టింగ్ పిల్లర్స్ అయితే పెట్టారు. కొన్ని చోట్ల వచ్చేసి ఈ సపోర్టింగ్ పిల్లర్స్ ఏమో గోడల మీద ఉన్నటువంటి ఈ రామాయణ సన్నివేశాలకి అడ్డంగా వచ్చేస్తున్నాయి. సో అవి లేకపోతే ఇంకా క్లియర్గా మనం చూడవచ్చు. ఇప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి శిల్పాల్లో రామాయణానికి సంబంధించిన ఘట్టాలని అనేక ఘట్టాలని మనం ఈజీగా కనిపెట్టవచ్చు. సో ఇప్పుడు నేను వాటిలో కొన్ని ముఖ్యమైన వాటిని ఫాస్ట్గా ఇస్తూ చెప్పుకుంటూ వెళ్తున్నాను చూడండి.
ఒకవేళ మీకు ఎక్కడన్నా కావాలనుకుంటే కనుక ఒకసారి పాస్ చేసి చూసుకోండి. సీతమ్మ వారికి ఆంజనేయ స్వామి ఉంగరం వేస్తున్నటువంటి సన్నివేశం ఇది. మాయలేడిని వేటాడి వస్తాను, నువ్వు కాపలాగా ఉందని శ్రీరాములు వారు లక్ష్మణుడికి చెప్తున్న సన్నివేశం ఇది. జటాయువుకి దాన సంస్కారాలు నిర్వహిస్తున్నటువంటి రామచంద్రమూర్తి. అలానే ఇటు పైన చూడండి, లంకా నగరానికి దూతగా హనుమంతుల వారు వెళ్ళినప్పుడు రావణుడి ముందు తన తోకని మడత పెట్టి, అదే మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం కదా, తోకని గుండ్రంగా చుట్టి దానిపైన కూర్చుంటారు కదా, అలా ఉన్నటువంటి ఆంజనేయ స్వామి. వాలి వధ సమయంలో రాముల వారు 7 తాడి చెట్ల మీద ఒక బాణాన్ని ఎక్కుపెట్టి తమ బలాన్ని సుగ్రీవునికి చూపించి ధైర్యం చెప్పే సంఘటన ఇది. ఇక్కడేమో రాముల వారు సముద్రుడి మీద బాణం ఎక్కుపెట్టగా సముద్రుడు వచ్చి భయపడి తప్పైపోయిందని క్షమించమని కోరిన తరువాత వానరసేన మొత్తం కలిసి పెద్ద పెద్ద రాళ్ళని సముద్రంలోకి తీసుకువెళ్తున్న దృశ్యం. ఇక్కడ మధ్యలో ఏదో సపోర్ట్గా కట్టిన గోడ అడ్డం వచ్చి రావటం వల్ల మనకు కనపడట్లేదు కానివ్వండి, ఆ సముద్రం రెండో వైపున చూడండి, నీళ్ళల్లో చేపలు ఇవన్నీ ఈదుతున్నట్టుగా కనిపిస్తుంది. ఇప్పుడు ఆలయం లోపల భాగాలైనటువంటి రంగమండపం, గర్భగుడి లాంటి వాటిని చూద్దాం. ఈ నిర్మాణాలన్నీ కూడా రాతితోనే నిర్మించిన రంగమండపం మాత్రం కొంచెం ప్రత్యేకమైంది. ఎందుకంటే బ్లాక్ గ్రానైట్ రాతితో దీన్ని నిర్మించారు. ఇప్పటి వరకు మనం చూసిందంతా కూడా నార్మల్ గ్రానైట్ అయితే, ఇది మాత్రం కొంచెం డార్క్ కలర్లో అయితే ఉంటుంది. బయట ఇప్పటి వరకు మనం చాలా శిల్పాలను చూసాం కదా, కానీ ఇక్కడ అంతకంటే చాలా అందంగా ఇంకా ఎక్కువ డీటెయిలింగ్తో చేసిన శిల్పాలు అయితే ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ రంగమండపాన్ని మోస్తున్న స్తంభాలపైన ఉన్నాయి. అంతేకాకుండా పైన పైకప్పు కూడా చాలా అందంగా కనిపిస్తుంది. అయితే ఈ శిల్పాల్లో ఎక్కువగా రామాయణంతో పాటుగా విష్ణుమూర్తి యొక్క దశావతారాల శిల్పాలు అయితే ఉన్నాయి. వాటన్నిటిలో కూడా నాకు చాలా బాగా నచ్చింది ఏంటంటే కల్కి అవతారానికి చెందినటువంటి ఈ శిల్పం. సాధారణంగా కల్కి అవతార శిల్పాలు మనకి చాలా తక్కువగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటిది ఇంత అందంగా ఒక గుర్రాన్ని అధిరోహించి ఒక చేతితో కత్తి, ఇంకొక చేతిలో డాలు ధరించి దుష్ట శిక్షణకు సిద్ధమైన కల్కి అవతారాన్ని మనం చూడొచ్చు. ఈ మండపంలో చాలా శిల్పాల ముఖాలను విజయనగర సామ్రాజ్యంపై దాడి చేసిన ముస్లిం రాజ్యాలు ధ్వంసం చేసేసాయి. మిగిలిన శిల్పాలు కొంతవరకు బాగానే ఉన్నా కానీ ముఖాలు చెక్కేయటం వల్ల మొత్తం శిల్పం వచ్చేసి కొంచెం కళావిహీనంగా కనిపిస్తుంది. అయితే ఇలాంటి శిల్పాలని మనం చూసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా గమనిస్తూ ఉండాలి. అట్లాంటప్పుడే మనకి వీటి పూర్తి అందం మనకి తెలుస్తుంది. ఇక్కడ ఒక శిల్పం ఉంది చూశారు కదా, నార్మల్గా శిల్పం అంటేనే 3Dలో ఉంటుంది కదా, కానీ ఈ శిల్పంలో ఇంకొంచెం డెప్త్ని అయితే యాడ్ చేశారు. రామదండులో ఉన్న ఒక వానర వీరుడు ఒక జెండాను పట్టుకున్న సన్నివేశం ఇది. ఇందులో జెండాని బాగా గమనించండి. శిల్పానికి ఉన్న ఫ్రేమ్ని దాటి బయటకు వచ్చినట్టు కనిపిస్తుంది కదా, ఆ కారణం చేత ఇది ఒకవేళ నిజమైన జెండానేమో అన్నంత అందంగా కనిపిస్తుంది. మామూలుగా ఏదో జెండాని పెట్టేసినట్టు కాకుండా కొంచెం వంపు తిరిగి గాలికి రెపరెపలాడుతున్నట్టు, కొంచెం మడత పడినట్టు చాలా అందంగా అయితే దీన్ని చెక్కారు. కాబట్టి మీరు ఇలాంటి ఆలయాల్ని, ఇలాంటి నిర్మాణాలని సందర్శించేటప్పుడు ఇలాంటి చిన్న చిన్న డీటెయిలింగ్స్ని కూడా జాగ్రత్తగా గమనిస్తూ ఉండండి. దురదృష్టవశాత్తు నేను ఇందాక మీకు చెప్పినటువంటి ముస్లిం రాజ్యాల దాడుల్లో ఈ ఆలయంలోని రాముల వారి విగ్రహం అయితే కనుక ధ్వంసం అయింది. ఈ గర్భగుడికి ఇప్పుడు ప్రస్తుతం తాళం వేసేసి ఉంది.
ఇప్పుడైతే మనం ఈ రాయల్ ఎన్క్లోజర్లో ఉన్న ఇతర నిర్మాణాలన్నిటిని కూడా చూద్దాం. ఆనాటి మహారాజులు, వారి పరివారం, అధికారులు ఉపయోగించిన అందమైన నిర్మాణాల్లో ఇప్పుడు మనం చూస్తున్న ఈ క్వీన్స్ బాత్ కూడా ఒకటి. క్వీన్స్ బాత్ అంటే రాణి గారి స్నానపు గృహం. పేరుకి రాణి గారిదైనా కానీ ఇది వచ్చేసి ఈ రాయల్ ప్యాలెస్లో ఉండే ముఖ్యమైన అధికారులు, అలానే ఆస్థానంలో ఉండే పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు చూసారా, వాళ్ళు వాళ్ళ భార్యలకి స్నానం చేసే ప్రదేశం అంట. కాలక్రమేణా మామూలుగా క్వీన్స్ బాత్ అన్న పేరు అయితే వచ్చేసిందంట దీనికి. బయట నుండి చూస్తే మీకు పెద్దగా ఏదో నాలుగు గోడలు ఉన్న గదిలోనే కనిపిస్తుంది, కానీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించదు. ఎందుకంటే మీరు చూడొచ్చు పెద్ద పెద్ద ఆర్చులు కానీ, లేకపోతే మనం ఇంతకుముందు చూసిన రాజ నిర్మాణాలలాగా పెద్ద పెద్ద స్తంభాలు, లేకపోతే శిల్పాలు అలాంటివి ఏమి ఉండవు. ప్లెయిన్గా ఉంటుంది. ఎందుకంటే స్నానాలు కదంటే మరి బయట నుంచి కనపడకూడదు కదా, ప్లెయిన్గా ఉండాలి కదా, అందుకని అలా ప్లెయిన్గా ఉంటుంది. లోపల వచ్చేసి మీకు ఒక 15 మీటర్ల వెడల్పోయినటువంటి ఒక పెద్ద స్విమ్మింగ్ పూల్ ఉంటుంది. దానిలోకి నీళ్లు తీసుకువెళ్ళటం కోసం ఇట్లా కాలువలాగా ఉంది కదా, చిన్న కాలువలాగా దీన్ని వాడతారు. అయితే దీనిలోకి నీరు ఎక్కడ నుండి వచ్చాయి అనేది పెద్ద విషయం. సో ఇప్పుడు మనం వెళ్ళబోయే జనానా ఎన్క్లోజర్ దగ్గర కూడా ఇట్లాంటి బాత్ హౌసెస్, స్విమ్మింగ్ పూల్స్ చాలా ఉంటాయి అన్నమాట. వాటిల్లోకి నీరు తీసుకురావడం కోసం ఆక్విడక్ట్ సిస్టమ్ అనే దాన్ని వాడేవాళ్ళు. నేను ఆ ఆక్విడక్ట్ సిస్టమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు దాన్ని జస్ట్ చూపిస్తాను, మీకు ఐడియా వస్తుంది. ఈ క్వీన్స్ బాత్కి ఈస్ట్ సైడ్ వచ్చేసి ఇది ఆ చెట్లలో మధ్యలో ఎక్కడో ఉందంట ఆక్విడక్ట్, కూలిపోయిన ఆక్విడక్ట్ ఉందంట. అక్కడ నుండి నీరు తీసుకొచ్చేసి వీటిలో పోసేవాళ్ళు. దీనిలో నుండి అక్కడ గాడి కనిపిస్తుంది కదా, దాని గుండా లోపలికి వెళ్ళి స్విమ్మింగ్ పూల్లో పడేది. లోపలికి వస్తే సెంటర్లో మనకి 15x15 మీటర్ల పెద్ద స్విమ్మింగ్ పూల్ కనిపిస్తుంది. చుట్టూతా ఓపెన్ పెవిలియన్ లాగా ఉండి ఇక్కడికి వచ్చిన వారు కొంత సమయం ఈ అందమైన పోర్టికోల్ లాంటి వాటిలో సేద తీరేవాళ్ళు. ఈ రాయల్ ఎన్క్లోజర్లో ఇలాంటి బాత్ హౌసెస్ ఇక్కడకు వచ్చే రాజ కుటుంబీకులు, రాణి పరివారం, వారి అధికారులు ఈతలు కొడుతూ, ఆడుకుంటూ, సేద తీరుతూ చాలా సందడిగా ఉండేదంట. కానీ ఈరోజు అవన్నీ పోగా కేవలం వీటిని చూడటానికి వచ్చిన యాత్రికులు మాత్రమే కనిపిస్తున్నారు. మీకు ఇందాక చెప్పాను ఇవాళ మనం చూడబోతుంది రాయల్ ఎన్క్లోజర్ అని చెప్పి. విజయనగర రాజ్య పాలకులు వారి అధికార నివాసాలు కానివ్వండి, వారి కోట, మంత్రుల నివాసాలు కానివ్వండి, లేదంటే సైన్యాధ్యక్షుల నివాసాలు, ఇలాంటి రాజ్య పరిపాలనకు సంబంధించినటువంటి ముఖ్యమైన భవనాలన్నీ కూడా ఈ ప్రాంతంలో అయితే ఉండేవి. దాని చుట్టూతా ఒక పెద్ద కోట గోడ అయితే కనిపిస్తుంది మనకి ఈ రోజుకి కూడా. ఈ మొత్తం ప్రాంగణాన్ని కలిపి రాయల్ ఎన్క్లోజర్ అని అయితే పిలుస్తున్నారు. మనం ఇవాళ అయితే ఇంకొక ఎన్క్లోజర్ని కూడా చూడబోతున్నాం. దాని పేరు జనానా ఎన్క్లోజర్. అక్కడికి వెళ్ళాక దానికి సంబంధించిన విషయాలన్నీ కూడా చెప్తాను. ముందలైతే కనుక మనం ఈ ప్యాలెస్లు ఉండే ఎన్క్లోజర్ని అయితే చూద్దాం. మొత్తం ఈ కోటగోడ చుట్టి ఉన్న స్థలం అంతా కలిపి ఒక 20-30 ఎకరాలు అయితే ఉంటుంది. ఇందులో ఇప్పుడు మనం చూడబోతున్న ముఖ్యమైన నిర్మాణాలైనటువంటి మహానవమి దిబ్బ, అలానే కొన్ని స్విమ్మింగ్ పూల్స్, కొన్ని ప్యాలెస్ల బేసెస్, అలానే చాలా అందంగా కనిపించే పుష్కరిణి, ఇలాంటి నిర్మాణాలన్నీ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఈ నిర్మాణాలన్నింటినీ ఒక్కొక్కటిగా చూసుకుంటూ వెళ్దాం. ఈ రోజుల్లో మనం మన స్కూళ్ళలో కానీ, లేదంటే మన ఊరిలో ఉన్న ఆలయాల్లో ఒక పక్కన ఒక పెద్ద స్టేజ్ లాగా పెట్టుకొని స్వామివారి కళ్యాణాలకో, లేకపోతే స్కూల్లో అనుకోండి యాన్యువల్ ఫంక్షన్స్కి, ఇట్లాంటి వాటికి మనం ఒక ఫంక్షన్ హాల్గాను ఒక స్టేజ్లను కట్టుకుంటాం కదా, ఎగ్జాక్ట్గా అలానే ఈ మహానవమి దిబ్బను అయితే నిర్మించారు. పేరులోనే ఉంది కదా మహానవమి అని చెప్పి. మనం దసరా పండుగని 9 రోజులు చేసుకుంటాం కదా, ఆ దసరా పండుగ కోసం ఈ మహానవమి దిబ్బను అయితే నిర్మించారంట. ఒకసారి ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాం. ఈ ప్లేస్ గురించిన ముఖ్యమైన ఇన్ఫర్మేషన్ అంతా మన వాళ్ళ దగ్గర నుంచో లేకపోతే శాసనాల దగ్గర నుంచో మనకు తెలియట్లేదు. బయట దేశాల నుండి వచ్చి ఇక్కడ అప్పట్లో రాజులు రాణులు ఎలా ఉండేవాళ్ళు, వాళ్ళ పరిపాలన ఎలా ఉంది అని చెప్పి రాసిన చరిత్రకారుల రచనల ద్వారానే మనకి ఈ ప్రదేశం గురించిన పూర్తి వివరాలు అయితే తెలుస్తున్నాయి. డొమింగో పాయస్ అనే ఒక
ఇటాలియన్ యాత్రికుడు తను రాసుకున్న యొక్క ట్రావెల్ లాగ్లో ఈ మహానవమి దెబ్బ గురించి చాలా అందంగా ఎక్కువ డీటెయిల్స్తో రాశారంట. దానిలో 2 పండగల గురించి ఎక్కువగా ప్రస్తావన అయితే చేశారు. ఒకటి వచ్చేసి దసరా పండుగ, రెండోది వచ్చేసి హోలీ అంట. సో దసరా పండుగ అప్పుడు ప్రత్యేకంగా ఏటా ఒక్కసారి ఈ దసరా పండుగ రోజు నాడే ఉపయోగించే ఒక బంగారపు సింహాసనాన్ని తీసుకువచ్చి ఈ మహానవమి దెబ్బ పైన పెట్టేవారంట. అయితే అందులో కొంచెం డ్రామాటిక్గా ఏమని రాసుకున్నాడంటే కేవలం అబద్ధాలు ఆడని వాళ్ళు మాత్రమే ఆ సింహాసనం మీద కూర్చునే వాళ్ళంట. అచ్యుతరాయల కాలంలో ఈ ఇప్పుడు చెప్తున్న సంఘటనలని రాశారు. అయితే అచ్యుతరాయలు మాత్రం కూర్చోలేదంట దానిపైన. ఈ 9 రోజులు కూడా ఇంకొక ముఖ్యమైన విషయం జరిగేది ఏంటంటే రాజుగారి సామంత రాజులు ఉంటారు కదా, అంతేకాకుండా రాజుగారి కింద పనిచేసే అధికారులు ఉంటారు కదా, వివిధ ప్రాంతాలకు చెందిన అధికారులు, వాళ్ళందరూ కూడా ఈ దసరా పండుగ రోజే వచ్చి పన్నులన్నీ కూడా చెల్లించేవారంట. ఆ కారణంగా కూడా ఈ మహానవమి దెబ్బ అనేది బాగా ఉపయోగపడేది. ఇప్పుడు మనం పూర్తిగా ఈ దెబ్బ పైదాకా వచ్చేసాం. చూసుకుంటే మొత్తం అంతా ఖాళీగా ఫ్లాట్గా కనిపిస్తుంది కదా, కానీ జాగ్రత్తగా గమనిస్తే ఈ నా వెనకాల కనిపిస్తున్నాయి కదా, మనం నడుచుకుంటూ వస్తున్నాయి ప్లాట్ఫామ్ పైన, అక్కడక్కడ స్క్వేర్స్ కనిపిస్తున్నాయి చూడండి. సో అవేంటంటే పిల్లర్స్ యొక్క బేసిస్ అన్నమాట. దాన్ని బట్టి ఈ మహానవమి దెబ్బ అనేది ఇప్పుడున్నట్టు ఇట్లా ఫ్లాట్గా ఎంప్టీగా ఉండేది కాదు. దీనిపైన ఒక పెద్ద హాల్ ఉండేదంట. సో ఆ హాల్లో పైన విజయనగర రాజులు సింహాసనం మీద కూర్చుని ఊరేగింపులో భాగంగా వచ్చే గుర్రాలని, ఏనుగుల్ని, వాటిలన్నింటిని కూడా గమనించేవారంట. మీకు ఇప్పుడు చెప్పిన చరిత్ర పుస్తకాల్లో నాకు నచ్చిన ఇంకొక విషయం కూడా ఉంది. అదేంటంటే ఈ ప్రాంతంలో హోలీ పండుగ జరుపుకునే వాళ్ళని చెప్పాను కదా, ప్రజలు హోలీ పండుగ కానీ వీటి జరుపుకునేటప్పుడు పసుపు నీళ్ళని డైరెక్ట్గా రాజుల మీద, రాణుల మీద, అలానే వారి పరివారం మీద చల్లేవారంట. దాంతోపాటు తిరిగి రాజులు కూడా వాళ్ళ మీద చల్లటం, అందరూ కలిసి పండుగను ఎంజాయ్ చేయటం, వీటన్నిటి గురించి చాలా డిస్క్రిప్టివ్గా ఈ ప్రదేశాన్ని విజిట్ చేసినటువంటి చరిత్రకారులు వాళ్ళ పుస్తకాల్లో రాసుకున్నారు. విజయనగర రాజులు నివసించిన ప్యాలెస్లు ఇక్కడ ఒకప్పుడు అనేకం ఉన్నా కూడా 1565 సంవత్సరంలో ఈ రాజ్యంపై జరిగిన దాడిలో అవన్నీ నేలమట్టమై ఈరోజు కనీసం కొన్ని స్తంభాలు కూడా కనిపించకుండా కేవలం బేస్మెంట్ వరకే మిగిలాయి. ఇక్కడ కనిపిస్తున్న వాటిలోనే శ్రీకృష్ణదేవరాయల ప్యాలెస్ కూడా ఉండేదంట. కానీ ఈరోజు మనం దాన్ని కూడా చూడలేకపోతున్నాం. సో మహానవమి దెబ్బ దగ్గర నుంచి కొంచెం దిగేసి ముందుకు వస్తే ఒకే చోట చాలా స్విమ్మింగ్ పూల్స్, అలానే ఒకప్పుడు మనం దిగుడు బావులు అనేవాళ్ళం కదా, సో అలాంటివన్నీ ఒకే చోట కనిపిస్తుంటాయి. వాటిల్లో ఇది వచ్చేసి బేసిక్ అన్నమాట. సో సింపుల్గా ఉంటుంది, పెద్ద డిజైన్ కానీ ఆర్కిటెక్చర్ కానీ లేకపోతే శిల్పాలు అట్లాంటివి ఏమీ ఉండవు. సింపుల్గా ఉంటుంది. 4-5 మెట్లు ఉంటాయి. ఇదంతా కూడా నీళ్ళతో నింపేవాళ్ళు, వీటిలో స్నానాలు చేసేవాళ్ళు. ఇదంతా కూడా పబ్లిక్ యూజ్ చేయడానికి ఉపయోగించేవాళ్ళంట. పబ్లిక్ అంటే ఈ రాయల్ ఎన్క్లోజర్లో, అంటే ఇప్పుడు మనం అంతా ఉన్నది రాజనివాసాలు ఉండే ప్లేస్లో కదా, సో అధికారులు ఇలాంటి వాళ్ళందరూ వచ్చి స్నానాలు చేయడానికి దీన్ని ఉపయోగించేవాళ్ళంట. అయితే ఒక డౌట్ వచ్చి ఉండాలి, నీళ్లు నింపటం అన్నది ఓకే, కానీ ఎలా నింపేవాళ్ళు? ఆ రోజుల్లో మోటార్లు ఉండేవి కాదు, చేతి పంపులు ఉండేవి కాదు, మరి ఎలా నింపేవాళ్ళు? సో ఆ నింపే పద్ధతిని కూడా ఇప్పుడు తెలుసుకుందాం. చూడండి ఎట్లా ఆ రోజుల్లో వీటి గురించి ఆలోచించి వీటిని ఎలా కనిపెట్టారు అనేది చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తుంది. సో మీరు ఇక్కడ చూడొచ్చు, ఒక తొట్టిలాగా చాలా బారుగా కనిపిస్తుంది కదా, ఇది వచ్చేసి యాక్విడక్ట్ అని పిలుస్తారు దీన్ని. మీరు ఇక్కడ చూడొచ్చు, మనం ఇంతకుముందు ఒక యాక్విడక్ట్ని చూసాం మా ఊరి దగ్గరలో. ఒక నది పైన నీటిని యువతల నుంచి అవతలకి తీసుకువెళ్ళేది. ఇది కూడా కొంచెం ఇంచుమించుగా అలాగే ఉంటుంది, అలానే బిహేవ్ చేస్తుంది కూడా. కింద చూసుకుంటే మీకు 2 స్తంభాలు అయితే కనిపిస్తున్నాయి కదా, మళ్ళీ అలానే కొద్దిగా దూరంలో స్తంభాలు ఉంటాయి. వీటిపైన ఏకరాతితో చేసిన ఒక పెద్ద తొట్టి కనిపిస్తుంది. సో చూడండి, ఇప్పుడైతే చెత్త చెదారం అంతా ఉందనుకోండి. అప్పట్లో ఏంటంటే ఇదంతా కూడా చాలా క్లీన్గా ఉండేది. అందులోనూ సో ఈ మధ్య ఖాళీ భాగంలోనంట ఇప్పుడు మనం కుండలని మట్టితో అలా చేస్తున్నాం, సో అలాగా పైపులు ఉండేవంట, మట్టితో చేసిన పైపులు. ఈ యాక్విడక్ట్ ఉన్న బారుతా ఇలాగ ఉండేవంట. సో ఇప్పుడు ఇది ఎక్కడికి వెళ్తుందో చూద్దాం పదండి.
1988వ సంవత్సరంలో ఈ పుష్కరిణిని ఆర్కియాలజీ వారు త్రవ్వకాల్లో వెలికి తీశారంట. ఆ సమయంలో వారికి ఇక్కడ కొన్ని రకాల మట్టి పాత్రలు దొరికాయంట. ఆకారాన్ని బట్టి వాటిని పూజల్లో వినియోగించేవారని పురాతత్వ నిపుణులు అయితే చెప్తున్నారు. ఆ కారణంగానే ఇక్కడ ఉన్న ఇతర కొలనులాగా స్నానాలకు కానీ ఇతర రాజనివాసాల అవసరాల కోసం కానీ కాకుండా ఈ కోనేటిని ప్రత్యేకంగా హైందవ ఆచారాలకే వినియోగించేవారంట. మీకు గుర్తున్నట్లయితే కనుక మనం పోయిన సంవత్సరం తెలంగాణలోని భువనగిరి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్ళని ఎట్లా తోడేవాళ్ళు అనే పద్ధతి గురించి చెప్పాను. అదే పద్ధతిలో ఈ ప్రాంతానికి దక్షిణం వైపుగా దగ్గర 1 కిలోమీటర్ దూరంలో ఒక పెద్ద నీటి వనరులాగా చెరువు ఉండేదంట. ఆ చెరువు దగ్గర నుంచి నీటిని తోడి ఈ యాక్విడక్ట్లో పోసేవాళ్ళంట. ఆ కిలోమీటర్ దూరం నుండి కూడా ఆ నీళ్ళు అనేవి యాక్విడక్ట్స్ ద్వారా ఈ రాయల్ ప్యాలెస్లోకి వచ్చేవి. అలానే ఇక్కడ నుండి పక్కనే ఇప్పుడు మనం దీని తర్వాత చూడబోతున్నాం జనానా ఎన్క్లోజర్ అని చెప్పి. సో అక్కడ వరకు కూడా వెళ్తాయంట. సో దీన్ని బట్టి ఏం అర్థమవుతుందంటే ఎక్కడో దూరంగా ఒక నీటి వనరు అంటే దాని నుండి నీటిని తీసుకువచ్చి రాజ్య నివాసాల్లో ఉండేటువంటి అన్ని చిన్న చిన్న కొలనులకి లేదా దిగుడు బావులకి లేదంటే స్విమ్మింగ్ పూల్స్కి ఇలాంటి వాటిలన్నిటికీ కూడా ఎక్కడో 1 కిలోమీటర్ దూరం నుంచి నీటిని తీసుకువచ్చి యాక్విడక్ట్స్ ద్వారా వీటిని నింపేవారు అన్నమాట. రాజనివాసాలు ఉన్నటువంటి రాయల్ ఎన్క్లోజర్ దగ్గర నుంచి ఇప్పుడు మనం జనానా ఎన్క్లోజర్ అనే ప్రాంతానికి అయితే వచ్చాం. సో జనానా అంటే లేడీస్కి సంబంధించిన అనే అర్థం వస్తుందంట పర్షియన్ భాషలో. కానీ ఇక్కడ ఆర్కియాలజీ వారు ఏం చెప్తున్నారంటే ఏ రకంగానూ ఈ ప్రాంతం ఓన్లీ లేడీస్కే సంబంధించిందన్న విషయం ఎక్కడా తెలియలేదంట. ఇదేంటంటే వాడుకలో అలా జనానా ఎన్క్లోజర్ అనే పదం ఏర్పడిందని చెప్తున్నారు. నా వెనకాల మీకు కనిపిస్తున్నది వచ్చేసి లోటస్ మహల్. ముందుగా దీన్ని చూసుకుందాం. దీని తర్వాత ఈ ప్రాంగణంలో మనం చూడాల్సింది వచ్చేసి ఎలిఫెంట్ స్టేబుల్ అని పిలిచే ఇంకో ప్రదేశం ఉంది. దానిలో ఏనుగుల్ని కట్టేసేవాళ్ళంట. కానీ దాని దగ్గర కూడా ఇది ఏనుగులది కాకపోవచ్చు అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ జనానా ఎన్క్లోజర్లో ఉన్న ఈ 3 ప్రాంతాలని చూద్దాం పదండి. ఈ జనానా ఎన్క్లోజర్ మొత్తంలోకెల్లా అసలు రకంగా చెప్పాలంటే ఇవాళ మనం చూసిన నిర్మాణాలన్నిటిలో కల్లా కూడా చాలా అందమైంది ఈ లోటస్ మహల్. పైనుండి చూస్తే తామర పువ్వు ఆకారంలో ఉంటుందంట. ఆ కారణంగా ఆ పేరు వచ్చిందని చెప్పి ఇక్కడ వాళ్ళు చెప్తున్నారు. కానీ విజయనగరం కాలం నాటి ఏ ఆధారం ప్రకారం కూడా దీని పేరేంటో మాత్రం తెలియట్లేదు. ఈ ప్రాంగణంలోకి అడుగు పెట్టగానే ఎంతో నీట్గా ఉన్న లాన్ మధ్య చక్కగా కొట్టొచ్చినట్టుగా ఈ లోటస్ మహల్ అయితే కనిపిస్తూ ఉంటుంది. అంతేకాకుండా ఆర్కియాలజీ వారి ప్రకారం వీటిని ఎవరు ఎందుకు ఉపయోగించారో కూడా తెలియట్లేదంట. కొందరైతే ఈ ప్రాంగణాన్ని రాణివారి పరివారం విడిదిలాగా ఉపయోగించేవారని, కొంతమంది అయితే రాజ్యాధికారులు పరిపాలనా విభాగంలో ఉపయోగించేవారని చెప్తున్నారు. నిర్మాణ శైలి గురించి చూస్తే కనుక ఇప్పుడు మనం చూడబోతున్న కట్టడాలన్నీ కూడా ఇండో సెరాసెనిక్ ఆర్కిటెక్చరల్ స్టైల్లో అయితే ఉంటాయి. ఈ శైలిలోని నిర్మాణాల్లో కొంత స్థానిక హిందూ నిర్మాణం, కొంత ఇస్లామిక్ నిర్మాణాల శైలిని అయితే కలిగి ఉంటాయని చెప్పి చెప్తున్నారు. నిర్మాణ ఆకృతిని చూస్తే మొత్తం 2 అంతస్తుల్లో అయితే ఈ భవనం ఉంటుంది. కింది భాగం మొత్తం ఓపెన్గా ఉండి చాలా సిమెట్రికల్గా అందమైన ఆర్చెస్తో ఉంటుంటుంది. లోపల స్తంభాలు కూడా ఇలాంటి ఆర్చెస్ పైన పెట్టి అంతా చక్కగా అలైన్ అయ్యేటట్లుగా నిర్మించారు. బయట నుంచి ఈ ఆర్చెస్ని చూస్తే కనుక చుట్టూత పూల లతల లాంటి ఆకృతులతో అవి పైకి ఎగబాగుతున్నట్టు పెట్టి చివరన మన హిందూ ఆలయాల్లో కనిపించే కీర్తిముఖుని శిల్పాన్ని అయితే పెట్టారు. అయితే ఇక్కడ సందర్శకుల్ని కేవలం కింద నుండి మాత్రమే చూడనిస్తున్నారు. కాబట్టి ఈనాడు మనం పై అంతస్తులో ఎలా ఉండేదో చూడలేకపోతున్నాం. కానీ ఆర్కియాలజీ వారి రీసెర్చ్ ప్రకారం పై అంతస్తు కూడా చాలా అందంగా ఉంటూ సీలింగ్ పైన ఇంకా ఎక్కువ డీటెయిల్స్తో చాలా శిల్పాలు అయితే ఉంటాయంట. వాటిల్లో కలువ ఆకృతుల్ని పెట్టి వాటి మధ్యలో మన దేవతామూర్తుల శిల్పాలను పెట్టడానికి వీలుగా గూడులు లాంటి వాటిని చేశారంట. ఈ నిర్మాణం పూర్తిగా పైన 9 గుండ్రని గోపురాలను చూడొచ్చు.
వీటిని కూడా హైందవ ఆలయాల డిజైన్ నుంచే తీసుకున్నారంట. సో ఇక్కడ నుంచి కొంచెం తూర్పు వైపున ఏనుగుల శాలలుగా పిలువబడుతున్నటువంటి భవనాల దగ్గరికి వస్తాం. స్థానికంగా ఈ నిర్మాణాల్లో ఏనుగులను కట్టేసేవారనే విషయం బాగా ప్రచారంలో ఉండటం చేత వీటికి ఎలిఫెంట్ స్టేబుల్స్ అనే పేరు వచ్చిందంట. కానీ నిజానికి అది కూడా దీని అఫీషియల్ నేమ్ కాదంట. నిజానికి వీటిని కూడా ఎందుకు ఉపయోగించేవారో తెలియట్లేదంట. ఒక సిద్ధాంతం ఏంటంటే ఇక్కడ మొత్తం 11 పెద్ద పెద్ద గదులు ఉండగా ఒక్కొక్క దానిలో రాజ్యానికి సంబంధించిన ఒక్కొక్క పరిపాలనా విభాగానికి చెందిన అధికారులు ఉండి రాజ్యాన్ని నడిపించడానికి కావాల్సిన పాలన అంతా కూడా ఇక్కడి నుంచి నడిపేవారంట. మొత్తంగా ఈ జనాన ఎన్క్లోజర్లో ఉన్న నిర్మాణాలు చాలా వరకు ధ్వంసం అవ్వకుండా నిలబడినా వాటిని ఎందుకు వినియోగించారనే విషయం మాత్రం తెలియకుండా పోయింది. సో ఇదండి ఇవాళ వీడియో. ఈ వీడియో మీకు నచ్చిందని అయితే అనుకుంటున్నాను నేను. రేపటి వీడియోలో ఈ మొత్తం హంపి నగరంలోకెల్లా ప్రముఖమైనటువంటి రాతి రథం, స్టోన్ చారియట్ అంటారు ఇంగ్లీష్లో, దాన్ని చూడటం కోసం వెళ్తాను. సో ఆ వీడియో కనుక మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో తీయడం కోసం నేను పెట్టిన ఎఫర్ట్ మీకు నచ్చినట్లయితే కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. అలానే ఛానల్ని మీ ఫ్రెండ్స్ అందరితోనూ కూడా షేర్ చేసుకోండి. మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని కూడా తప్పకుండా ఫాలో అవ్వండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఉంటాం మరి, సెలవు.